శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు జ్యేష్ఠ బహుళ పంచమి శనివారం. శనివారము వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది. వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా ముఖ్యంగా శనివారం నాడు ఉపవసిస్తారు, ఏకభుక్తం చేస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా ఉంటారు. అలాగే వెంకటేశ్వరుని దర్శించుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఆ కలియుగ దైవము తిరుపతి తిరుమల కొండపై వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా శనివారం నాడు దర్శనం చేసుకోవటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఎందువల్లంటే ఆయనకి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి, ఆయనకి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఆయన అనుగ్రహాన్ని పొందటం కోసమని నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని శిరస్నానము చేసి ఆయన యొక్క సుప్రభాతం వినాలి. శనివారం నాడు మనకి సుప్రభాతం తప్పకుండా ప్రసార మాధ్యమాలలో వస్తుంది. ప్రసార మాధ్యమాలలో వినటమైనా చేయొచ్చు, లేదు స్వయంగా చదువుకుంటే ఇంకా విశేషమే. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పి కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అనేటటువంటి శ్లోకంతో మొదలవుతుంది. కౌసల్యా సుప్రజారామ అనేటటువంటిది అసలు రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి లేపేటటువంటి శ్లోకం, నిద్ర లేపే శ్లోకం. అది ఎంత విశిష్టమైనది కాబట్టే ఈనాటికి కూడా వెంకటేశ్వర సుప్రభాతంలో ఆరంభంలో ఉండి ప్రతినిత్యము వినపడుతూ ఉన్నది. అటువంటి వెంకటేశ్వరుని గురించి శ్రీయకాంతాయ, శ్రీయ అంటే లక్ష్మి, లక్ష్మీదేవి యొక్క ప్రియుడు భర్తకి, కళ్యాణ నిధయే శుభములకు నిలయమైనటువంటి వానికి, అర్ధినాం నిధయే భక్తులైనటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళకి మహానిధి లాంటి వాడికి, శ్రీ వెంకట నివాసాయ వెంకటాద్రి ముందు ఆ వెంకటాద్రి శిఖరం మీద నివసించేటటువంటి ఆయనకి శ్రీనివాసాయ అంటే శ్రీనివాసునికి మంగళము కలుగుగాక అని చెప్పి అంటూ మనం ఆ సుప్రభాతాన్ని చేసుకుంటాం. ఆ తరువాత ఆయన్ని స్తుతించాలి. ఊర్ధ్వౌ హస్తౌ యదియౌ సురరిపుదళనే బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావంఘ్రీ స్వకీయాౌ అభిదధత ధరో దక్షిణో యస్య పాణిః తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం ఊరు గోవామ పాణిం శ్రీవత్సాంకశ్చ లక్ష్మీర్యదురసి లసతస్తం భజే వెంకటేశం అని చెప్పి ఆయన్ని ప్రార్థించాలి. ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదళనే బిభ్రతౌ శంఖచక్రే. ఆయనకి ఊర్ధ్వహస్తములందు శంఖచక్రములు ఉంటాయి. అవి ఏమిటి అంటే సురరిపు దళనే బిభ్రతవు, రాక్షసుల యొక్క అంతం చేసేటువంటి రాక్షసుల యొక్క వినాశానికి హేతువులైనటువంటివి. సురరిపు, సురులంటే దేవతలు, సురరిపులు అంటే రాక్షసులు. వాళ్ళ యొక్క దళన, వాళ్ళని చీల్చి చెండాటానికి సహకరించేటటువంటి ఈ శంఖచక్రములు ఊర్ధ్వబాహుములందు కలిగి ఉంటాడు అని చెప్పి. అసలు వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు హస్తాలలో లేవు. తరువాతి కాలంలో అవి కేవలం భుజాల మీద ఏర్పాటు చేయబడ్డాయి. అట్లా ఊర్ధ్వబాహువులందు ఉన్నటువంటి రీతిగా కనపడతాయి కాబట్టి ఊర్ధ్వహస్తవు అని చెప్పి వర్ణింపబడ్డాడు. సేవ్యావంఘ్రీ స్వకీయా, స్వేయావంఘ్రీ స్వకీయవు, తన యొక్క పాదములు
అభిదధత ధరో దక్షిణో యస్య పాణి. ఒక రెండు చేతులు ఊర్ధ్వహస్తాల్లో శంకుచక్రాలున్నాయి, కింది రెండు హస్తాలలో వామపాణి ఉన్నదే అది దక్షిణ పాణి. అంటే కుడి చెయ్య సేవ్యావంఘ్రీ స్వకీయం, ఆయన కుడి చేత్తో తన పాదాలను చూపుతూ ఉంటాడు. తన యొక్క స్వకీయ పాదాలని ఇదిగో నా పాదాలు సేవించి ధన్యులు కండి అని చెప్పి సేవ్యావంఘ్రీ స్వకీయౌ అభిదధత ధరో దక్షిణో యస్య పాణి. ఎవరి యొక్క కుడి చేయి భక్తులకి తన పాదాలను చూపుతూ ఉంటుందో ఆయన ఇలా చేపెట్టడం ద్వారా ఆ చేతితో తన పాదాలను చూపిస్తూ ఉంటాడు, మీరు ఆ పాదాలను సేవించుకుని ధన్యులు కండి అని చెప్పి. తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం ఊరుగో వామపాణి. ఇక రెండవ చెయ్యి ఎడమ చెయ్యి క్రింద ఉన్నటువంటి రెండు చేతుల్లో ఆ ఎడమ చెయ్యి ఏం చేస్తూ ఉంటుందంటే కటి మీద ఉంటుంది. అది అది ఏం సూచిస్తుంది? మీరు ఈ భవాబ్ధిలో ఇంతటి భవాబ్ధి సంసార సముద్రం కూడా మీకు కేవలము కటిలోతు మాత్రమే ఉంటుంది. నన్ను సేవించినందువల్ల నా అనుగ్రహాన్ని పొందినందువల్ల మీకు కటిదగ్నంగానే ఈ సంసార సాగరం ఉండిపోతుంది, అంతకంటే మిమ్మల్ని ముంచలేదు అని చెప్పేటట్లుగా ఉంటుంది. శ్రీవత్సాంకశ్చ లక్ష్మీ యదురసి లసతస్తం భజే వెంకటేశం. ఎవరి హృదయమునందైతే శ్రీవత్సాంకము, ఆయన శ్రీవత్సో లాంఛనం మతం అన్నారు, ఆ శ్రీవత్సము ఉంటుంది, అట్లాగే లక్ష్మీదేవి కూడా ఉంటుంది అక్కడ ఆయన హృదయమునందు. అటువంటి వెంకటేశ్వరుణ్ణి సేవించాలి అని చెప్పి అలా వర్ణించుకున్నాక ఆయన పాదాలని సేవించుకోవాలి, పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళితో షోడశోపచారములతో ఆయన్ని సేవించుకోవాలి, ఆయన పాదాలకు పూజ చేయాలి. ఆ పాదాలను గురించి చాలా విశేషంగా చెప్పబడ్డది సుప్రభాతంలో. మాతుస్తనావి శిశోర్ అమృతాయమానవు అన్నారు. ఆ పాదాలు ఎటువంటివిట అంటే శిశువుకి తల్లి స్తనముల లాంటివి. తల్లి స్తనములే బిడ్డకి శిశువుకి సమస్తము, భోగము భాగ్యము బంగారము వెండి అన్నీ అదే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ జీవితానికి కావలసింది మొత్తం ఆ తల్లి యొక్క స్తన్యమే. కాబట్టి ఏ విధంగా అయితే తల్లి యొక్క స్తనములు రెండు వాళ్ళకి అమృతప్రాయాలో అట్లా భక్తులకి ఆయన పాదాల అమృతప్రాయాలు అవి రెండు కూడా. ఆ రెంటిని చాలా భక్తి శ్రద్ధలతో సేవించాలి. కలియుగ దైవం అయినటువంటి ఆయన్ని దర్శించటం భాగ్యంగా తలచి తిరుపతి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటూ ఉంటాం. అలా దర్శించటం ఆయన అనుగ్రహానికి పాత్రుల్ని చేస్తుంది. ఆయన్ని దర్శించటం, వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా ఉంటాడు, అన్ని చోట్ల దర్శించటం లాంటిది కాదు. అంతకంటే పెద్ద విగ్రహాలు ఉన్నా కూడా మనం ఆ విగ్రహాలని చూడం. తిరుపతి వెళ్ళే దర్శించాలని అనుకుంటాం, వెంకటేశ్వర స్వామి అంటే అక్కడే ఉన్నాడని. పోనీ అక్కడికి ఇంత కష్టపడి వెళ్ళాము, ఎన్నో క్యూలలో నిలబడి చాలా ప్రయాసపడి వెళ్ళాం కాబట్టి ఒక గంట సేపు ఉంచుతారా అంటే లేదు, మరుక్షణం తరిమేస్తారు. ఒక్క మాటలా తడుక్కున ఆయన దర్శించటం తప్పితే మనకి. కానీ మళ్ళీ ఆయన్నే చూడాలని కోరిక. ఇంత ప్రయాసపడ్డా ఒక క్షణమే ఉంచారు కాబట్టి ఈ జోలికి రాము అని అనిపించదు. అది ఆ మహానుభావుని యొక్క ఆ కళలు, ఆయనలో ఉండేటటువంటి ఆ కళల యొక్క గొప్పతనం. అట్లా ఆకర్షిస్తూ ఆయన వెంకట నాయకుడు, వెంకటేశ్వరుడు. వేం కటతీతి, పాపములను అంతం చేసేటటువంటి వాడు. మన శిరస్సునున్నటువంటి ఆ వెంట్రుకలకే పాపములన్నీ ఉంటాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి. అందువల్ల మనం అక్కడికి వెళ్ళి జుట్టు తీయించుకోవటంలో పరమార్థం ఏమిటంటే మన పాపాలన్నింటినీ వదులుకుంటున్నామని, మన శిరస్సు తీసి ఆయన పాదాల మీద పెడుతున్నామని అర్థం. అటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈరోజు శనివారము చాలా ముఖ్యమైన రోజు. పూజ చేసుకుని ఏకభుక్తం ఉండి ఆయన అనుగ్రహానికి పాత్రలమవుదాం. స్వస్తి.